ఇక ప్రార్థన అయిపోయింది. ఇక ఒక శాస్త్రీయ నృత్యం చూసిన తర్వాత అసలైన పండుగలోకి వెళ్దామండి. ఈ నృత్యం చేయడం కోసం చాలా ఫేమస్ డాన్సర్ ఒకరు రాబోతున్నారండి. కాకపోతే ఇందాక మనం 8వ వింత గురించి మాట్లాడుకున్నాం. వీరిని చూస్తే వీరేనా ఆ 8వ వింత అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు రవివర్మ గీసిన బొమ్మ ఎలా ఉంటుందో, బాపు బొమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటారు. హేమామాలినికి పోటీలా ఉంటారు. శ్రీదేవికి మరో పోటీలా ఉంటారు. డాన్స్ చేశారంటే ప్రతి అవార్డు వారి కైవసం కావాల్సిందే. పివి నరసింహారావు గారి మెమోరియల్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ది మోస్ట్ ప్రెస్టీజియస్ నాట్య మయూరి అవార్డు కైవసం చేసుకున్నారు. కాకపోతే ఈ నాట్య మయూరి ఒక మయూరం అండి, అమ్మాయి కాదు అబ్బాయి అండి. బట్ డాన్స్ చేశారంటే అమ్మాయి అని అందరూ ఒప్పుకుంటారండి. అంత అద్భుతంగా డాన్స్ చేస్తారు. కూచిపూడిలో తనకు తానే సాటి, భరతనాట్యంలో తనకు తానే సాటి అనిపించుకున్నారండి. ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నటువంటి శివానంద్ గారు ఈరోజు మన ముందు తన నృత్య విన్యాసాన్ని చూపించబోతున్నారు. సో ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఈ రినౌండ్ ఈ వర్సటైల్ ఆర్టిస్ట్కి స్వాగతం పలకండి ప్లీజ్. శివానంద్ గారు ప్లీజ్. వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా 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 వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా
ఈ పచ్చల కడియాల పడతి చలంగా వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పడతి చలంగా వచ్చెను అలమేలు మంగ బంగారు చేదివిటీలు కోని శృంగారవతులు రేవేలు రాగ బంగారు చేదివిటీలు కోని శృంగారవతులు రేవేలు రాగ రంగైన వ్యూజామరలు పీవ రంగైన వ్యూజామరలు పీవ మాంగళ్య లీలా సొంపగు జవరాలు మాంగళ్య లీలా సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పడతి చలంగా వచ్చెను అలమేలు మంగ పలుకుల